హాయ్ ఫ్రెండ్స్, మేము నగరవనం పార్క్ అని కడపకు ఒక 2 కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉండే పార్క్కి రావడం జరిగింది. ప్రతిరోజు స్కూల్కి వెళ్తూనే ఉండారు, అలసిపోతూ ఉంటారు అనే ఉద్దేశంతో ఇది కొంచెం దూరం ఉంది, నడచచ్చు, ఏదో చూస్తారు అని పిలుచుకొని రావడం జరిగింది. ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఇక్కడికి రావడము. ఆ, మాకు ఇంతవరకు ఈ పార్క్ ఉన్నట్లే తెలీదు. ఈ మధ్య ఎవరో అన్నారని చెప్పి సరే పదండి పోదాము అని చెప్పి పిల్లలను తీసుకొని వచ్చినాను. పిల్లలకు మాత్రం చాలా ఉత్సాహంగా బాగుంది. ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి అని చెప్పి. ఈ బాతుల్ని, ఈ నెమలి కూడా ఉంది చూడండి, ఇవి చూడటం ఇదేనమాట వాళ్ళు ఫస్ట్ టైము. ఇంతవరకు మా వాళ్ళు నెమలి కానీ బాతుల్ని కానీ చూడలేదు. కాబట్టి పిల్లలు సారికి బాతుల కాడికే వెళ్ళిపోతా ఉండారు. ఇది నెమలి, ఆడ నెమలి అనమాట. ఏం ఏడిదిమ్మా ఇది నెమలి అంటావు, మరి పించాలు లేవే అంటుంది. అప్పుడు చెప్పినాను అనమాట, మగ నెమలికి మాత్రమే పించాలు ఉంటాయి, ఆడ నెమలికి పించాలు ఉండవమ్మా, ఊరికే జస్ట్ అలా తోక కొంచెం మాత్రమే ఉంటుంది. అంటే అవునా, కొన్ని నెమలికలు ఉంటే బాగుండు కదమ్మా, తీసుకుందాం కదమ్మా, బుక్లో పెట్టుకుందాం కదమ్మా అంటుంది మా పెద్ద ఆమె. అయితే మా చిన్న ఆమెకు మాత్రము బాతులు కాడికే వెళ్తా ఉంది, సారికి బాతులు అంటుంది. ఇక్కడ ఒక స్లోగన్ రాసినారు చూడండి, హిందువులు దేవాలయానికే వెళ్తారు, ముస్లిమ్స్ మసీదుకి మాత్రమే వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చికి మాత్రమే వెళ్తారు, కానీ ఎండావానలలో అందరూ చెట్టు కిందికి చేరుతారు అని ఒక స్లోగన్ రాసింది. దాన్ని గట్టిగా చదివి వినిపించినాను. అమ్మ అమ్మ మెల్లిగమా అంటది. కాదు, మనం ఎంజాయ్ చేయడానికే కదా వచ్చింది, మనం ఏం తప్పు చేయడం లేదు అని చెప్పి గట్టిగానే చదివినా. ఈడ రామ్మ ఫోజులు ఇస్తూ అంటే దాన్ని తాకి అబ్బా భయం అంటుంది. ఈడ నిలబడుకోవే అంటే గిన ఎక్కడ ఒక్క నిమిషం నిలబడదు, తిరుగుతూనే ఉంది. ఇక్కడ కొంచెం ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, మళ్ళీ పోత తాగొచ్చులే అని చెప్పి వాళ్ళను ముందుకు తీసుకొని వచ్చేసినాను. ఇంకా అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా అదేదో కొండలు ఎక్కుతారు చూడండి, అట్లాంటిది కూడా ఉందంట. మేము అది మిస్ చేసినాం. వాచ్ టవర్ ఉందంట, అది మిస్ చేసినాము. ఈసారి వెళ్ళినప్పుడు చూడాలా. పక్షులైతే ఒక్క కాకి మాత్రమే కనిపించిందండి. పక్షులైతే బయట పక్షులు ఏం లేవు, ఎండలకేమో పాపము. మనం ఇది చూడాలా అంటగిన మార్నింగ్ 6 నుంచి 9 లోపు వెళ్ళి చూడాలా. లేదు సాయంత్రం 3:30కు బయలుదేరినామంటే అడిగి వెళ్ళేసరికి 4 నుంచి లేదా 4:30 నుంచి మొదలు పెట్టుకొని 6 కల్లా కంప్లీట్ చేసుకోవాలా. 6:30 అంతే. మధ్యలో మిట్ట మధ్యాహ్నం పార్క్ ఏమో ఓపెన్ చేసి ఉంటుంది, కానీ ఎండ పొద్దున మనం తిరగలేము, అలసిపోతాము. ఇదిగో ఇక్కడ వాటర్ సోర్సింగ్ అనేది పెడతా అన్నారు. ఇంకా కొంచెం డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. కొన్ని కుర్కురే ప్యాకెట్లు తీసుకుపోయినాం, పిల్లలు ఎక్కడ పడితే అక్కడ వేస్తారని బ్యాగ్లోనే వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చినాను వాటిని మాత్రము. ఇంకా సోలార్ ప్లాంట్ ఉంది ఇక్కడ, దగ్గరికి పోయి చూపిస్తాం అనుకున్నాను, కానీ అంత దగ్గరికి పోవడం, వాళ్ళకి అలవాటు చేయడం అదంతా మంచిది కాదు, ఏదైనా షాక్ కొట్టేనని చెప్పి వెనక్కి తీసుకొని వచ్చిన చూపించి. ఇక్కడ వాటర్ సోర్స్ అనేది పెట్టేటట్లుండారు. ఇంకేమైనా ఫ్రీ బర్డ్స్ ఏదైనా వచ్చి వాటర్ కన్జ్యూమ్ చేయడానికి బాగుంటుంది. ఇంకా చెట్లు చాలా పెద్ద డెవలప్మెంట్ అనేది ఉండాలి. అమ్మ పాము బొమ్మ ఉంది, పాము ఏమన్నా ఉంది అని అంటే, పాములు అవి చాలా తక్కువ ఉంటాయిలేమ్మా, ఇప్పుడు ఉండవు లేరి ఇంత ఎండకు అని చెప్పినాను. అలా ఇలా నడుచుకుంటూ పోతూ ఉంటే పిల్లలు చిల్డ్రన్స్ ఆడుకోనికి ఎక్సర్సైజ్ చేసే కూడా ఉంది అక్కడ. వాటిని కొంచెం సేపు ఆడినారు. అట్లే మనీ కట్టి ఆడేటివి కూడా ఉన్నాయి. ఈ రోజుకు మాత్రం ఫ్రీవి ఆడండి అమ్మ, మనీ కట్టి ఆడేది మళ్ళీ ఈసారి మీ నాన్నతో వచ్చినప్పుడు మనీ కట్టి ఆడేటివి ఆడదాము, ప్రస్తుతానికి తక్కువ బడ్జెట్లో అయిపోవాలా అంటే ఏముంటాయి అని చూడడానికి మాత్రమే వచ్చినాము. మనీ కట్టి ఆడేటివన్నీ మళ్ళీ చూద్దామని చెప్పినాను. ఒక పెద్ద ఉయ్యాల ఉంది, దాన్ని నేను కూడా ఎక్కినాను అనమాట. నేను కొంచెం కూర్చొని ఉంటే మా చిన్నామె ఊపుతా ఉంది. చాలామంది జనాలు వచ్చినారు. అవన్నీ మనీ కట్టి ఆడేటివి అనమాట. ఎయిర్ బెలూన్స్, వాటర్ పడవ మాదిరిగా పెట్టుకొని ఆడేటివి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది కన్ఫ్యూజ్ గార్డెను. లోపలికి వెళ్ళి కొంచెం సేపు అటు ఇటు ఒక 20 నిమిషాలు దగ్గర ఆడినాము. ఈజీగానే బయటికి రావచ్చు, కానీ పిల్లల్ని తిప్పాల్సిందే అని చెప్పి లోపలికి వెళ్దామని చెప్పి మొదలు పెడితే, అమ్మ ఇట్లా పోదాం అట్లా పోదాం, ఇట్లా పోదామా అట్లా పోదామా అని చెప్పి ఇద్దరు కొంచెం సేపు తిరగడం జరిగింది.
వాటికి వాటర్ వేస్తా ఉండాలి, అందుకు అక్కడ తడి తడిగా ఉంది. బయటకు వచ్చిన వాళ్ళ నుంచి అమ్మ బురదైంది, అమ్మ బురదైంది అని మొదలుపెట్టారు. అయితే మళ్ళీ అమ్మ కడుక్కుంటే పోతుందని చెప్పి వాళ్ళను ఎంజాయ్ చేయించినాను. కానీ గాలి మాత్రం బాగుంది అనిపించింది. ఏదో కొంచెం ఊపిరి ఆడినట్లయింది మనిషికి. ఎంతసేపు ఇంట్లోనే అంటే ఊపిరి ఆడడం లేదు. ఇంకా ఎండలు బాగా ముదురుతా ఉన్నాయి. పిల్లల్ని చాలా దూరము ఏదో పెద్ద పెద్ద ఊర్లకు తీసుకుపోయి ఎంజాయ్ చేయించాలా అది ఇది అని ఉన్నా ఆడికి పోయేసరికి అలసిపోతాం. అదే మన దగ్గరలో ఉండే చిన్న పార్కు, చిన్నది, ఒక్క గంట 2 గంటలు పోయి చూసి వస్తే గిన ఆడికి చాలా తృప్తి. చాలా దూరం తీసుకుపోయి పిల్లల్ని అలసిపోతారు పిల్లలు. ఇంకొంచెం వాళ్ళు పెద్దగైనాక ఇంకా కొంచెం ఏదైనా దూర ప్రయాణాలు చేసి ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్కు. బటర్ఫ్లై షేప్లో దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ సేవ్ వైల్డ్ లైఫ్ అని ఒక ఆర్చ్ పెట్టడం జరిగింది. అక్కడ ఒక ఫోజ్ ఇచ్చినారు. ఇదే టైంలోనే ఒక పోలీస్ వ్యాన్ వచ్చిందనమాట. లోపల ఏదైనా చెక్ చేయడానికో లేదా సెక్యూరిటీ పర్పస్. ఇది వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి క్యాంటీన్ ఉంది, తర్వాత వాచ్ టవర్ ఉంది, అది మిస్ చేసినాము. కొండదారి హిల్ స్టేషన్ అనేది ఏదో ఉంది, అది మిస్ చేసినాం. ఇక్కడ నక్షత్ర పార్క్ ఉంది, అశ్విని నక్షత్రం వాళ్ళకు ఇది మంచిదంట. అట్లా ఈ కొన్ని చెట్లు మనకు నక్షత్రాలని బట్టి పెడతారు. వాటికి ప్రదక్షిణ చేయడం వల్ల మనకు చాలా మంచిది అని చెప్పి కొన్ని ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఆ చెట్లను కూడా పెట్టడం జరిగింది. ఏదైనా పోయినప్పుడు మనకు ఏదైనా దొరకలేదు ఆ చెట్టు అంటే ఇలాంటి చోట్లకు వస్తే మనకు దొరుకుతాయి. ఇది వచ్చేసి హార్స్ అదే గుర్రపు శాల అనమాట. గుర్రపు రింగ్ ఉంది చూడండి, హార్స్ రింగ్. అది మేము రాగానే మేమేమన్నా తెచ్చినామేమోనని అది మా దగ్గరికి వచ్చింది. కొంచెం సేపు మమ్మల్ని ఫాలో కూడా అయ్యింది, కానీ మేమేం తీసుకెళ్ళలేదు. మాకు అక్కడ అది గుర్రం ఉంటుందని తెలుసు, కానీ ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళొచ్చు అనే ఐడియా లేదు. పాపం అది ఏదైనా పెడతారని చూసింది మా కోసము. ఇంకా కొంచెం ఫుడ్ అది తీసుకెళ్తే వాటికి పెట్టచ్చేమో, గడ్డి గిడ్డి. ఇంకా లాస్ట్ చివరికి వచ్చేటప్పుడు ఒక ఫోజ్ తీసుకొని వచ్చినాము. బయటకు వచ్చినాక ఆటోలు లేదమ్మా బాడికి మాట్లాడుకొని ఉండాలా ముందే అంటే మాకు దొరకలేదనమాట. కొంచెం సేపు నడిచిన తర్వాత మాకు ఆటో చిక్కింది. ఇంకా దాంట్లో ఎక్కేసి నిదానంగా ఇంటికి వచ్చినాము. సూర్యాస్తమయం టయానికి ఇంటికి వచ్చేసినాం అనమాట. 4:30కు బయలుదేరినాము. 4 కల్లా 6:30 కల్లా మేము ఇంటికి చేరినాము. ఒకరోజు పోయి రావడానికి బాగుంటుంది. పిల్లలు సింపుల్గా చూసి వస్తారు. బాయ్ ఫ్రెండ్స్.